ఉగ్రవాదులు మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ మన పక్కన ఉన్నవారు ఎవరూ బాగుపడొద్దు అనేది కొంతమంది మూర్ఖుల మనస్తత్వం. దాయాది పాక్ తాజా పరిస్థితి చూస్తే ఈ మాటల్లో నిజం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అర్థం లేని ఆవేశాన్ని, అంతకు మించిన కుతంత్రాల్ని వండి వార్చే పాక్ నేరుగా ఎదుర్కోలేక గుంటనక్క వేషాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే వినాశకారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ లాంటి ఉన్మాదులను పెంచి పోషిస్తూ ఊసుగొలుపుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ గురించి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడే. అతగాడి మూర్ఖత్వం, అతనికి ఆశ్రయం ఇవ్వటంతో పాటు అతని సలహాలను అమలు చేయడం ద్వారా పాకిస్తాన్ ఇప్పుడు కోలుకోలేని దెబ్బకు కారణమయ్యారన్నది మర్చిపోకూడదు. ఉగ్రవాదులకు, ఉగ్ర క్యాంపులకు కేర్ ఆఫ్ అడ్రస్గా పాక్ను మార్చేసిన ఆ దేశ పాలకుల్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఈ జైషే మహమ్మద్ చీఫ్ దెబ్బకు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, దీనికి ప్రతిగా పాక్ సైన్యం దాడులు చేపట్టడం, ఈ నేపథ్యంలో దాయాదికి తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు వీలుగా భారత్ ప్లాన్ చేసింది. అనుకున్నట్లే తాము వేసుకున్న అంచనాలకు తగ్గట్టే పాక్ ఎయిర్ బేస్ మొదలుకుని పాక్లోని పలు కీలక ప్రాంతాల్లో దాడులను చేపట్టింది భారత్. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పాక్ మీడియా మొదలుకొని అంతర్జాతీయ మీడియా వరకు పాక్ పైన భారత్ దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదంతా ఒక ఎత్తైతే పాక్ పంచాయతీలకు అసలు సిసలు సొల్యూషన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కు అప్పగించడమే. అయితే ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేది కాదు. ఇంతవరకు బాగానే ఉన్న తాజా పరిణామానికి కారకులు ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా చెప్పే సమాధానం జైషే మహమ్మద్. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తాజా దుస్థితి ఇతడి కారణంగా వచ్చిందన్నది తెలిసిందే. అతన్ని వెనకేసుకొచ్చి అతడు పన్నిన విష వ్యూహానికి అడ్డంగా బుక్కైంది ఆ దేశ ప్రజలు, ప్రభుత్వమే. సైన్యం చేతిలో బొమ్మలా ఆడే పాక్ ప్రభుత్వం ఇంతకు మించి చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. 100కు పైగా దళ సభ్యుల్ని భారత సైన్యం జరిపిన దాడులు మట్టుపెట్టాయి. అయితే అతను మాత్రం ఈ దాడుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ మీద ఎలాంటి వార్తలు రావట్లేదు. మరి అతను ఎక్కడ ఉన్నట్లు, ఏం చేస్తున్నట్లు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇలాంటి వేళ అతను ఎక్కడ ఉండే అవకాశం ఉందన్న విషయంపై కొన్ని వర్గాలు జరిపిన శోధనలో తెలిసిందేంటంటే జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం వెనుక భాగంలోని బంకర్లో సురక్షితంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో అతని భార్య, సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మరో మేనకోడలు, తన 5గురి పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇతడి కోసం వేట ప్రారంభించిన భారత ప్రభుత్వానికి దొరకకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అతను పాక్లోని బహావల్పూర్లో ఉన్నట్టుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే దీన్ని ఖరారు చేసే అధికారిక సమాచారం అందుబాటులో లేదు. పహల్గామ్ ఉగ్రఘటన అనంతరం ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా ఉగ్రదాడికి కారణమైన వారిని పట్టుకుంటామని, వేటాడి మట్టు పెడతామంటూ హెచ్చరిక చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి వేట ఇప్పటికే కాదు, అతన్ని నిర్మూలించే వరకు సాగుతుందని మాత్రం చెప్పక తప్పదు. అయితే అందుకు ఎంత సమయం పడుతుందన్నదే అసలు ప్రశ్న. ఉగ్రవాదులు మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ మన పక్కన ఉన్నవారు ఎవరూ బాగుపడొద్దు అనేది కొంతమంది మూర్ఖుల మనస్తత్వం. దాయాది పాక్ తాజా పరిస్థితి చూస్తే ఈ మాటల్లో నిజం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అర్థం లేని ఆవేశాన్ని, అంతకు మించిన కుతంత్రాల్ని వండి వార్చే పాక్ నేరుగా ఎదుర్కోలేక గుంటనక్క వేషాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే వినాశకారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ లాంటి ఉన్మాదులను పెంచి పోషిస్తూ ఊసుగొలుపుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ గురించి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడే. అతగాడి మూర్ఖత్వం, అతనికి ఆశ్రయం ఇవ్వటంతో పాటు అతని సలహాలను అమలు చేయడం ద్వారా పాకిస్తాన్ ఇప్పుడు కోలుకోలేని దెబ్బకు కారణమయ్యారన్నది మర్చిపోకూడదు. ఉగ్రవాదులకు, ఉగ్ర క్యాంపులకు కేర్ ఆఫ్ అడ్రస్గా పాక్ను మార్చేసిన ఆ దేశ పాలకుల్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఈ జైషే మహమ్మద్ చీఫ్ దెబ్బకు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, దీనికి ప్రతిగా పాక్ సైన్యం దాడులు చేపట్టడం, ఈ నేపథ్యంలో దాయాదికి తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు వీలుగా భారత్ ప్లాన్ చేసింది.
అనుకున్నట్లే తాము వేసుకున్న అంచనాలకు తగ్గట్టే పాక్ ఎయిర్ బేస్ మొదలుకుని పాక్లోని పలు కీలక ప్రాంతాల్లో దాడులను చేపట్టింది భారత్. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పాక్ మీడియా మొదలుకొని అంతర్జాతీయ మీడియా వరకు పాక్ పైన భారత్ దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదంతా ఒక ఎత్తైతే పాక్ పంచాయతీలకు అసలు సిసలు సొల్యూషన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కు అప్పగించడమే. అయితే ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేది కాదు. ఇంతవరకు బాగానే ఉన్న తాజా పరిణామానికి కారకులు ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా చెప్పే సమాధానం జైషే మహమ్మద్. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తాజా దుస్థితి ఇతడి కారణంగా వచ్చిందన్నది తెలిసిందే. అతన్ని వెనకేసుకొచ్చి అతడు పన్నిన విష వ్యూహానికి అడ్డంగా బుక్కైంది ఆ దేశ ప్రజలు, ప్రభుత్వమే. సైన్యం చేతిలో బొమ్మలా ఆడే పాక్ ప్రభుత్వం ఇంతకు మించి చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. 100కు పైగా దళ సభ్యుల్ని భారత సైన్యం జరిపిన దాడులు మట్టుపెట్టాయి. అయితే అతను మాత్రం ఈ దాడుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ మీద ఎలాంటి వార్తలు రావట్లేదు. మరి అతను ఎక్కడ ఉన్నట్లు, ఏం చేస్తున్నట్లు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇలాంటి వేళ అతను ఎక్కడ ఉండే అవకాశం ఉందన్న విషయంపై కొన్ని వర్గాలు జరిపిన శోధనలో తెలిసిందేంటంటే జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం వెనుక భాగంలోని బంకర్లో సురక్షితంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో అతని భార్య, సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మరో మేనకోడలు, తన 5 పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇతడి కోసం వేట ప్రారంభించిన భారత ప్రభుత్వానికి దొరకకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అతను పాక్లోని బహావల్పూర్లో ఉన్నట్టుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే దీన్ని ఖరారు చేసే అధికారిక సమాచారం అందుబాటులో లేదు. పహల్గామ్ ఉగ్రఘటన అనంతరం ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా ఉగ్రదాడికి కారణమైన వారిని పట్టుకుంటామని, వేటాడి మట్టుబెడతామంటూ హెచ్చరిక చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి వేట ఇప్పటికే కాదు, అతన్ని నిర్మూలించే వరకు సాగుతుందని మాత్రం చెప్పక తప్పదు. అయితే అందుకు ఎంత సమయం పడుతుందన్నదే అసలు ప్రశ్న. ఉగ్రవాదులు మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ మన పక్కన ఉన్నవారు ఎవరూ బాగుపడొద్దు అనేది కొంతమంది మూర్ఖుల మనస్తత్వం. దాయాది పాక్ తాజా పరిస్థితి చూస్తే ఈ మాటల్లో నిజం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అర్థం లేని ఆవేశాన్ని, అంతకు మించిన కుతంత్రాల్ని వండి వార్చే పాక్ నేరుగా ఎదుర్కోలేక గుంటనక్క వేషాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే వినాశకారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ లాంటి ఉన్మాదులను పెంచి పోషిస్తూ ఊసుగొలుపుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ గురించి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడే. అతగాడి మూర్ఖత్వం అతనికి ఆశ్రయం ఇవ్వటంతో పాటు అతని సలహాలను అమలు చేయడం ద్వారా పాకిస్తాన్ ఇప్పుడు కోలుకోలేని దెబ్బకు కారణమయ్యారన్నది మర్చిపోకూడదు. ఉగ్రవాదులకు, ఉగ్ర క్యాంపులకు కేర్ ఆఫ్ అడ్రస్గా పాక్ను మార్చేసిన ఆ దేశ పాలకుల్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఈ జైషే మహమ్మద్ చీఫ్ దెబ్బకు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, దీనికి ప్రతిగా పాక్ సైన్యం దాడులు చేపట్టడం, ఈ నేపథ్యంలో దాయాదికి తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు వీలుగా భారత్ ప్లాన్ చేసింది. అనుకున్నట్లే తాము వేసుకున్న అంచనాలకు తగ్గట్టే పాక్ ఎయిర్ బేస్ మొదలుకుని పాక్లోని పలు కీలక ప్రాంతాల్లో దాడులను చేపట్టింది భారత్. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పాక్ మీడియా మొదలుకొని అంతర్జాతీయ మీడియా వరకు పాక్ పైన భారత్ దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదంతా ఒక ఎత్తైతే పాక్ పంచాయతీలకు అసలు సిసలు సొల్యూషన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కు అప్పగించడమే. అయితే ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేది కాదు. ఇంతవరకు బాగానే ఉన్న తాజా పరిణామానికి కారకులు ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా చెప్పే సమాధానం జైషే మహమ్మద్. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తాజా దుస్థితి ఇతడి కారణంగా వచ్చిందన్నది తెలిసిందే. అతన్ని వెనకేసుకొచ్చి అతడు పన్నిన విష వ్యూహానికి అడ్డంగా బుక్కైంది ఆ దేశ ప్రజలు, ప్రభుత్వమే. సైన్యం చేతిలో బొమ్మలా ఆడే పాక్ ప్రభుత్వం ఇంతకు మించి చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. 100కు పైగా దళ సభ్యుల్ని భారత సైన్యం జరిపిన దాడులు మట్టుపెట్టాయి. అయితే అతను మాత్రం ఈ దాడుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ మీద ఎలాంటి
వార్తలు రావట్లేదు. మరి అతను ఎక్కడ ఉన్నట్లు, ఏం చేస్తున్నట్లు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇలాంటి వేళ అతను ఎక్కడ ఉండే అవకాశం ఉందన్న విషయంపై కొన్ని వర్గాలు జరిపిన శోధనలో తెలిసిందేంటంటే జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం వెనుక భాగంలోని బంకర్లో సురక్షితంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో అతని భార్య, సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మరో మేనకోడలు, తన 5 పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇతడి కోసం వేట ప్రారంభించిన భారత ప్రభుత్వానికి దొరకకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అతను పాక్లోని బహావల్పూర్లో ఉన్నట్టుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే దీన్ని ఖరారు చేసే అధికారిక సమాచారం అందుబాటులో లేదు. పహల్గాం ఉగ్రఘటన అనంతరం ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా ఉగ్రదాడికి కారణమైన వారిని పట్టుకుంటామని, వేటాడి మట్టుబెడతామంటూ హెచ్చరిక చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి వేట ఇప్పటికే కాదు, అతన్ని నిర్మూలించే వరకు సాగుతుందని మాత్రం చెప్పక తప్పదు. అయితే అందుకు ఎంత సమయం పడుతుందన్నదే అసలు ప్రశ్న.